ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. కవిత అరెస్టు చట్టబద్ధంగా జరిగిందని ఈడీ వాదించింది. 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జ్ షీట్ సమర్పిస్తామని ఈడీ పేర్కొంది. మరోవైపు సాక్ష్యాలను తారుమారు చేస్తారని, అరెస్టు చేసిన రోజు నుంచి చెబుతున్నారని, కొత్త అంశాలను ఏవీ జత చేయలేదని కవిత తరపు న్యాయవాది వాదించారు. దీంతో విచారణ నేటికి వాయిదా పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుందని తెలుస్తోంది, వివరాలు ఏంటి? ఢిల్లీ ఈడీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది. గత 3 రోజులుగా విచారణ కొనసాగుతూనే ఉంది. సో నేడు రౌస్ అవెన్యూ కోర్టులో దీనిపైన విచారణ జరుగుతుంది 2 గంటలకు. సో కవితకు బెయిల్ ఇవ్వద్దని నిన్న అయితే ఈడీకి సంబంధించిన వాదనలు కొనసాగాయి. సో ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, దేశంలో వీటికి పరిమితులు సరిహద్దులు ఉండవు. సో కాబట్టి పిఎంఎల్ఏకు ప్రత్యేక చట్టం ఉంది. సో నగదు లావాదేవీలు, కుట్ర, ఈ 2 అంశాలపై లిక్కర్ కేసు వర్తిస్తాయి. సో కవిత పాత్రపై లిక్కర్ స్కామ్ కుట్ర ఆధారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా కవితకు సానుకూలంగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. సో కవిత చట్టానికి లోబడి అరెస్ట్ చేశాం, రూల్స్ ఫాలో అయ్యామంటూ ఈడీ వాదించింది. గుట్టిబాబు, మాగుంట రావురెడ్డి, శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం తర్వాతనే కవిత అరెస్ట్ చేశామంటూ ఈడీ స్పష్టం చేసింది. సో అరుణ్ పిల్లపై కవితకు లిక్కర్ స్కామ్ లో బినామీగా వ్యవహరించారు. ఇండో స్పిరిట్ లో కవితకు 33% వాటాదారులు ఉన్నారు. సో లిక్కర్ కేసులో కవిత పాత్రపై అరుణ్ పిల్లే స్టేట్మెంట్ ఇచ్చారు. సో దినేష్ అరోరా 100 కోట్ల వ్యవహారంపై కూడా విచారణ సందర్భంగా పలు విషయాలు చెప్పారంటూ ఈడీ ప్రస్తావించింది. సో నిన్న మొన్న మొత్తం ఈడీకి సంబంధించిన వాదనలు కొనసాగాయి. సో ఈ రోజు కవితకు సంబంధించిన న్యాయవాది వాదనలు వినిపించే అవకాశం ఉంది. మరి 3 రోజుల నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతూనే ఉంది. మరి ఈ రోజు వాదనలు కొనసాగిన తర్వాత మరి కోర్టు ఏ విధంగా ఉత్తర్వులు ఇస్తుంది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ.